నమస్తే పరిషత్ కౌంటింగ్ స్పెషల్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. గెలుపొందిన అభ్యర్థులు అనుచరులతో ఆనందం పంచుకుంటున్నారు. ఫలితాలు అత్యంత అనుకూలంగా రావడంతో వైసీపీ శ్రేణులు శాసనసభ్యుల క్యాంపు సంబరాలు చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ తో ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా ఆయన పరిపాలనకు నచ్చి జనం పట్టం కడుతున్నారని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు బాగా ఉన్నాయని, ఫలితాలు కూడా తమ పార్టీకి ఫేవర్ గా వస్తున్నాయని ఎమ్మెల్యే ఎలీజా సంతోషం వ్యక్తం చేశారు. రండి సార్ వచ్చేసి ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. చూశానంతా చాలా సంతోషం. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, చాలా సంతోషం. రిజల్ట్ కూడా మాకు బాగా ఫేవరబుల్గా వస్తుంది, అది కూడా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఇమేజ్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మరి అద్భుతమైనటువంటి రీతిలో మరి అడ్వాంటేజెస్ పొజిషన్లో మేము ఉన్నాం. ఇప్పటికే చాలా రిజల్ట్ వచ్చినాయి, అన్నీ మా వైపే ఉన్నాయి. ఏదో అడపాదడప అక్కడక్కడ 1-2 సీట్లు తప్ప మిగిలినవి కూడా మేమే గెలవడం జరిగింది. ఇది మాదంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఇమేజ్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన ప్రవేశపెట్టినట్టు సంక్షేమ పథకాలకి ప్రజలు ఆకర్షితులై మరి మంచి ఫలితాలు పొందారు. కాబట్టి వారు మా పార్టీకి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రుణం తీర్చుకున్నారు. సీఎం జగన్ వాగ్దానాలు నెరవేర్చడంతో పరిషత్ ఎన్నికల్లో ప్రజలు భారీ గెలుపునిచ్చారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. టీడీపీ కొన్ని చోట్ల కనుమరుగైందని ఆయన అన్నారు. ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ సంబరాలు జరుపుకుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంతో ప్రజలందరూ ఈయనైతే ముఖ్యమంత్రి అయితే చక్క చేస్త నమ్మకంతో ఓటు వేయడం బట్టి వాళ్ళ పరిషత్ ఎన్నికల్లో ఇంత భారీ మెజార్టీ రావడం జరిగింది. ఇవాళ కొన్ని ఏరియాలు అయితే టీడీపీ కనుమరుగైపోయిందని కనిపించే పరిస్థితి లేదు. పర్టికులర్ మా నియోజకవర్గంలో దేవరపల్లిలో టీడీపీ అన్నదే కనిపిస్తలేదు. కానీ ఆర్భాటాలుగా నిన్న మన కూడాను ఏదో రైతు దీక్షలని రైతు కార్యక్రమం చేస్తూ వచ్చారు. ఏంటి ఉద్ధరించింది? మీరు చేసింది ఏంటి? ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు. మీరు 2014 వాగ్దానం ఇచ్చి నెరవేర్చిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ మొన్ననే 150 మంది జగన్మోహన్ గారికి పట్టం కట్టి 23 మంది పక్కన కూర్చోబెట్టారు. కానీ వాళ్ళు కూడా జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో టోటల్గా ముందుగానే అన్ని ఎనామినేషన్ అయ్యే పరిస్థితి వచ్చినాయి. మిగిలినవి కూడా ఇవాళ ఎలక్షన్ జరిగిన పరిస్థితులు కూడా టోటల్గా అంటే మా నియోజకవర్గంలో 83 ఎంపీటీసీలు ఉంటే దాంట్లో 2 మండలాలు టోటల్గా కంప్లీట్ అయినాయి. దానిలో చూస్తే 3 అంటే ఒక మండలంలో 22కి 1 ఎంపీటీసీ పోయింది. అదేవిధంగా 18కి 2 ఎంపీటీసీలు అంటే ఆ 2 మండలాలు కంప్లీట్ అయినాయి కనుక 3 ఎంపీటీసీలు పోయినాయి. ఇవాళ ఏలూరులో జరిగే ఇక్కడ కూడా ఈ కౌంటింగ్లు కూడా టోటల్గా ఇచ్చిన ఎంపీటీసీలన్నీ
మేము టోటల్ కైవసం చేసుకుంటామని ధీమాకి ఇంకా టైం ఇంకొక గంటలో ఉంది కాబట్టి వ్యక్తం పరుస్తున్నాం. అదేవిధంగా 4 జడ్పీటీసీలు ఉన్నాయి. 4 జడ్పీటీసీలు కూడా మేమే కైవసం చేసుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు చేస్తాను కనుక ఇవాళ జగన్ గారికి పట్టం కట్టారు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు. డివిజన్లోని జెడ్పీటీసీ స్థానాలలో వైసీపీ గెలుపొందింది. ఎంపీటీసీ స్థానాలలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుపొందగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల గెలుపొందారు. ఎంపీటీసీ స్థానాలను పరిశీలిస్తే జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి 17 ఎంపీటీసీ స్థానాలకు లెక్కింపు జరగగా వాటిలో 13 వైసీపీ, 2 టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. కుక్కునూరు మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు 6 స్థానాలను వైసీపీ గెలుచుకోగా టీడీపీ 3 స్థానాలలో విజయం సాధించింది. పోలవరం మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. కొయ్యలగూడెం మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 18 స్థానాలలో, టీడీపీ, జనసేన ఒక్కొక్క స్థానంలో విజయం సాధించారు. బొట్టాగూడెం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎన్నికలు జరగగా 11 చోట్ల వైసీపీ, 2 స్థానాలలో సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ అభ్యర్థులు గెలుపొందారు. జీలుగుమిల్లి మండలంలో 9 ఎంపీటీసీలకు 7 చోట్ల వైసీపీ, 2 స్థానాలలో టీడీపీ గెలుపొందింది. వేలూరుపాడు మండలంలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 చోట్ల వైసీపీ, 3 స్థానాలలో సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ జనకేతనం ఎగురవేసింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మీడియాకు అప్డేట్ చేశారు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. స్థలాల కొరకు గురించి అందులో 579 రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ 458, టీడీపీ 70, బీజేపీ 3, జనసేన 39, అదర్స్ 9. Total 579 results have been declared yet. YSRCP 458, TDP 70, BJP 3, Janasena 39 and others 9. Remaining, we have about 200 MPTCs to go, mostly in Eluru division. We will be finishing it off another hours. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. గోదావరి డిస్ట్రిక్ట్లో మన దగ్గర 4 సెంటర్లో కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. అల్లూరు, తణుకు, జంగారెడ్డిగూడెం అండ్ భీమవరం. అన్ని చోట్ల పీస్ఫుల్గా కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది కాక మన పోలీస్ భద్రత కూడా సెంటర్ లోపలే, సెంటర్ బయట, అదర్ దన్ దట్ మండల్లో కూడా పోలీస్ సిబ్బంది ఉంటుంది. ఎప్పుడు కౌంటింగ్ ప్రోగ్రెస్లో వస్తూ ఉంటుంది. దాదాపు 50% అన్ని చోట్ల కౌంటింగ్ వస్తే మనము బయటికి కూడా ఫోర్స్ పంపిస్తున్నాము. ఇంతవరకు ఇట్లాంటి ఏమీ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదా. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఇదే విజ్ఞప్తి చెప్తున్నాను దాట్ ఏమీ ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ, ఏమీ విక్టరీ ప్రొసెషన్కి ఏమీ పర్మిషన్ లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇది కాక 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎట్లాంటి ఏమీ ర్యాలీ కానీ, ప్రొసెషన్ చేస్తానికి ఏమీ పర్మిషన్ లేదు.
బేముడోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా మండల పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క స్థానం రీపోలింగ్ కాగా మరో స్థానంలో జనసేన, బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మిగిలిన 11 స్థానాలలో వైసీపీ విజయడంకా మోగించింది. దీంతో వైసీపీ శ్రేణులు సందడి చేశారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నృత్యాలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాలలో ఫలితాలు వెలువడుతున్నాయి. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. తమను గెలిపించిన ఓటర్లకు విజేతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రజలందరికీ రుణపడి ఉంటారు. తులాపురం వీరనగూడెం ప్రజలందరికీ సేవ చేస్తాను. పార్టీ కార్యకర్తలకి, జెడ్పీటీసీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ రుణపడి ఉంటాను. ఓకేనా? పెదపాడు మండలం ఏపూరు గ్రామం మండల ఎంపీటీసీ అభ్యర్థి వన్గా పోటీ చేశాను. నన్ను గెలిపించినందుకు ఏపూరు ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బెజవాడ శిరీష. మా ఏపూరు గ్రామ ప్రజలకు నమస్కారం. మా మిస్సెస్ని ఎంపీటీసీ క్యాండిడేట్గా నిలబెట్టానండి. భారీ మెజారిటీతో 330 ఓట్ల. దీనికి కారణం వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, దాని అభివృద్ధిని చూసి ఓటు వేయడం జరిగింది. అలాగే మా ప్రోత్సాహం సహాయం చేసిన మా మండల కన్నారు అబ్బాయి చౌదరి గారికి, మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారికి, మా మండల కన్నారు అబ్బాయి చౌదరి గారికి, అప్పన్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఎంతో తెలుపుకున్నాం. ఎందుకంటే మాకు అనుభవం లేకపోయినా వాళ్ళు మా అంటే తోడుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ అనుమాలే మమ్మల్ని తోడు నీడగా మా గెలుపులో బాగా కృషి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా ఏపూరు గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మన పెదపాడు మండలంలో ఉన్న అన్ని ఎంపీటీసీలు మన వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకుంటున్నాను. దీనికి కారణం అంతా మన జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన సంక్షేమ పథకాలు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటున్నాయి. అందువల్లే ఈ గెలుపు సాధ్యమైంది. రామకృష్ణ, ఏపూరు సర్పంచ్ని. ఈరోజు మా యొక్క ఎంపీటీసీ ఇద్దరు అభ్యర్థుల్ని ఏపూరు ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి మా మీద ఎంతో నమ్మకం ఉంచి ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించారండి. మా ఇద్దరు అభ్యర్థుల్ని వాళ్ళు చూపించిన ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు గెలిచామంటే ఒకటే కారణం, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. ఆయన చేసే ప్రతి ఒక్క పథకంలో
పేదలు బాగుండాలి, పేదల జీవితాలు బాగుండాలి, ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉండాలని ముందు చూపుతూ ఆయన పెట్టిన సంక్షేమ పథకాలే మాకు గెలుపుకి కారణమైంది. ఈ గెలుపులో మాకు అబ్బాయి చౌదరి గారు కానీ, మా కన్వీనర్లు కానీ, ప్రతి ఒక్కళ్ళు పాపం కార్యకర్తలతో చాలా కష్టపడ్డారండి. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఎంపీటీసీని ఆశీర్వదించిన మా ఏపీ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి ఎలక్షన్లో మరి ఇంత భారీ విజయంతో మరి గెలిపించినందుకు మా యొక్క మండల ఓటర్లకు అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మరి మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క సంక్షేమ పథకాలు మరి ప్రతి ఒక్కరికి కూడా అందించడం వల్ల మన యొక్క సంక్షేమ పథకాల వల్లనే మరి ఇంతటి మరి భారీ మెజార్టీని సాధించానని మరి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. మా యొక్క మరి స్థానిక మరి నాయకులు మరి అలాగే మాకున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, మరి మా యొక్క ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరి వారి యొక్క ఆశీస్సులతో మరి ఈ విధంగా మరి ఇంతటి విజయాన్ని సాధించగలిగానని ఈరోజు చెప్పగలుగుతున్నాను. మీ పేరేంటి? నా పేరు మల్లం వసంత. నిడమర్రు మండలం తోకలపల్లి ఎంపీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మలిపూడి రత్నకుమారి అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. నా పేరు మరిపూడి రత్నకుమారి అండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను. ఇదంతా మా గ్రామ సహకారం కూడా మాకు. నేను ఎంపీటీసీ నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామం ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానండి. చాలా సంతోషంగా ఉందండి. మా గ్రామ పెద్దల వారి సహకారం ఉందండి. ప్రజలండి మా గ్రామ ప్రజల వల్ల నేను గెలిచాను. 66 ఓట్లతో నమ్మకం చెయ్యాలని మాకు నమ్మకం అండి. ఇది గ్రామాభివృద్ధి అంటే గ్రామంలో కావాల్సిన సదుపాయాలు ఉంటాయి కదండి. కొన్ని ప్రజలకు కావాల్సిన అవసరాలు అవన్నీ చేయడానికి అందుబాటులో ఉంటానండి ప్రజలకి. పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం కైవసం చేసుకుంది. జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలో గెలుపొందింది. లెక్కింపు పూర్తయిన ఎంపీటీసీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అతి తక్కువ స్థానాల్లో మాత్రం టీడీపీ, జనసేన కాస్త ఇచ్చాయి. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న పరిషత్ కౌంటింగ్ స్పెషల్ న్యూస్ బులెటిన్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే స్పెషల్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.